హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా అని ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. కానీ అన్నీ తెలుసు అనుకుని వెళ్తే మాత్రం నాలాగే బోల్తా పడాలి. నేనైతే ఎన్నో తిప్పలు పడ్డాను. ఫస్ట్ ఫ్లైటే మిస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే. ఎంతో ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయా, టైం అయిపోతుంది కదా అని చెప్పి. సరే వెళ్ళా కదా అని, అరే ఇంకా టైం ఉందలే అనే లోపే ఫస్ట్ వెళ్ళగానే స్టాప్ బోర్డ్ చూపించాడు. ఇక్కడే స్టాప్ పడిందా అనుకున్నాను. సరే వెళ్ళాం కదా, లోపలికి వెళ్ళి అంతా కనుక్కునేసరికి కొంచెం టైం పట్టింది. నాకు కర్మ ఏంటంటే నేను తెచ్చుకున్న బ్యాగ్, ఆ బ్యాగ్ని మళ్ళీ చెక్ ఇన్ చేయాలి. సో దానికి ఒక గంట పట్టింది ఆ లైన్లో నుంచునేసరికి. అది అయిపోయింది కదా, ఏ గేట్కి వెళ్ళాలి అని అంతా చెక్ చేసుకొని చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దామని వెళ్ళాం. కానీ అక్కడ సెక్యూరిటీ వల్ల వాళ్ళు చెక్ చేయకుండా అక్కడే ఒక 20 minutes నిలబెట్టేశారు. అక్కడే మమ్మల్ని వదిలేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. మొత్తం టైం అయిపోయింది. గేట్ దగ్గరికి ఫైనల్ గా వెళ్తే గేట్స్ క్లోజ్ అయిపోయాయి, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అరే అలా ఎలా వెళ్తాం అని ఎంత బతిమలాడినా పంపలేదు. పోనీ అమౌంట్ వెనక్కి వస్తాయా అంటే అది రాదంట. ఇంకో ఫ్లైట్ ఉంటే వెళ్ళి బుక్ చేసుకోండి, డిస్కౌంట్ వస్తుంది అన్నారు. ఇంకా చేసేదేం లేక మూసుకొని వేరే ఫ్లైట్ ఎప్పుడుందో వెళ్ళి చెక్ చేసుకున్నాం. అది ఈవినింగ్ అన్నారు. ఇంకా ఏం చేస్తాం, అప్పటి వరకు ఎయిర్పోర్ట్ లోనే ఉండాలి. సరే ఎయిర్పోర్ట్ లో ఉండి ఏం చేస్తాం, ఇంతమందిలో నాకే ఫ్లైట్ మిస్ అవ్వాలా అని ఫీల్ అయ్యాను. ఎంత ఫీల్ అయినా తిరిగి అయితే రాదు కదా. ఇంకో ఫ్లైట్ కి మళ్ళీ 2500 కట్టించుకున్నాడు. సరే ఈ లోపు ఆకలిస్తుంది కదా అని హోటల్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఫుడ్ 650. అరే ఇడ్లీ దోశ గారె పెట్టి 650 అంటారు ఏంట్రా అనుకున్నా. కానీ ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాక ఆకలేసినప్పుడు తినాలి కదా, అది బిల్ పే చేసినంతసేపు కూడా లేదు, అంత ఫాస్ట్ గా అయిపోయింది టిఫిన్. సరే ఎయిర్పోర్ట్లో తిరుగుతామని అలా బుక్ షాపు ఇంకా బొమ్మలు అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంకా ఏం చేస్తాం, ఎలాగోలా టైం పాస్ చేయాలి. ఈవినింగ్ వరకు అంటే తప్పదు కదా, అటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నా. ఈ లోపు ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా అని చూస్తే దాని కాస్ట్ 500 ఉంది. అరే ఎందుకు ఇవి, నార్మల్గా హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లో 100 రూపాయలకే కొనొచ్చు అనుకుని మళ్ళీ అక్కడ పెట్టేశాను. అది చూసేసరికి మళ్ళీ నాకు ఆకలేసింది. ఇంకా కేఎఫ్సీకి వచ్చి ఫుల్గా కేఎఫ్సీ అయితే తినేసాను. నేను ఎక్కువ సాటిస్ఫై అయ్యింది మాత్రం ఈ కేఎఫ్సీ దగ్గరే. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా డ్రింక్ తాగేసి కాసేపు ఫ్లైట్స్ చూద్దాం కదా అని కూర్చున్నాను. ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో, నిమిషానికి 1, 2 వెళ్తూనే ఉన్నాయి, టేక్ ఆఫ్ అవుతూనే ఉన్నాయి, ల్యాండింగ్ అవుతూనే ఉన్నాయి. చిన్నప్పుడు పైనుంచి చూసి ఫ్లైట్ అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉండేదాన్ని. ఇప్పటికీ అంత ఎక్సైట్మెంట్తోనే చూస్తాను ఫ్లైట్ వెళ్తే. కాకపోతే ఒకటి అనుకునేదాన్ని, ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి కింద వాళ్ళు కనిపిస్తారని. కానీ ఏమీ కనిపించరని నేను ఫ్లైట్ ఎక్కాకే తెలిసింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే మొత్తం చూసేసా, ఈ ఫ్లైట్ మిస్ అవ్వడం ఏమో కానీ. ఇంకా సరే కాళ్ళు నొప్పులు వస్తున్నాయని అప్పుడే ఎక్సలేటర్ కనిపించింది. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఆ ఎక్సలేటర్ మీద. సో ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. ఫ్లైట్ మిస్ అయినా కూడా భలే థ్రిల్లింగ్ గా అనిపించింది నాకు. ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉండే వాళ్ళకి చార్జర్ పెట్టుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో అదైతే మంచిగానే పెట్టారు. కాకపోతే అక్కడ సెక్యూరిటీ అలా చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఎప్పటికప్పుడు ఫ్లైట్స్ ఇలా వెళ్తూనే ఉన్నాయి, ఆ డైరెక్షన్ అలా వెళ్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు చిన్న ఐడల్ కనిపించింది వినాయకుడిది. చాలా క్యూట్ ఉంది అది అసలు అయితే. సో ఇంకా అలా ఇలా ఫ్లైట్స్ చూస్తూనే ఉన్నా కాసేపు. ఈ లోపు ఒక మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ ఇంకా డిలే అవుతుందని. 3కి ఎక్కాల్సిన ఫ్లైట్ 4కని. వీళ్ళు డిలే చేస్తే పర్వాలేదు, మనం డిలేగా వస్తేనే ఎక్కించుకోరన్నమాట. అంతే, వాళ్ళు ఎంతసేపు లేట్ చేసినా కూడా మనం వెయిట్ చేయాలి. అదే మనం లేట్ చేస్తే మాత్రం మన కోసం గేట్స్ కూడా ఓపెన్ చేయరని అప్పుడే అర్థమైంది. సో ఇక్కడ చూడండి, ఇవి చూస్తే నాకు సీలో డాల్ఫిన్స్ వెళ్తాయే అటు ఇటు అలా అనిపించింది. ఈ వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడే ఒక గంట సేపటి వరకు కూర్చున్నాను. అలా వెళ్ళి వచ్చే ఫ్లైట్స్ ని చూస్తూనే ఉన్నాను. నిమిషానికి 2-3 ఫ్లైట్లు వస్తూనే ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా ఫ్లైట్స్ చూసేసరికి ఆ ఎక్సైట్మెంట్ వేరు కదా. ఇంకా కూర్చొని చూస్తూనే ఉన్నా. కానీ నాతో పాటు ఫ్లైట్ మిస్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక 4. వాళ్ళైతే కూర్చొని వెయిట్ చేస్తూ ఫీల్ అవుతూ ఉన్నారు. నేనే పిచ్చి దానిలా తిరుగుతానే ఉన్నాను. బట్ ఎయిర్పోర్ట్ మొత్తం చూసేసాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 మొత్తం తెలుసు ఇప్పుడైతే. సరే ఈ లోపు గేట్ దగ్గరికి వెళ్దాం కదా అని వచ్చేసరికి ఇంత జనం, ఇంత క్రౌడ్ బస్ స్టాండ్ లో కూడా ఉండదేమో అనిపించింది. మళ్ళీ ఫ్లైట్ ఇంకో 1 hour డిలే అయ్యిందని మళ్ళీ మెసేజ్ చేశారు. ఇంకా ఏం చేస్తా, తప్పదుగా. ఇంకా 5 వరకు అయితే అక్కడే వెయిట్ చేసాము. ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు, కూర్చొనే ఉన్నాను. ఫైనల్ గా అయితే కాల్ చేశారు, వచ్చింది. అక్కడ ఏదో బాక్సెస్ పెట్టారు, ఆ వంట కాంప్లిమెంటరీ. లేట్ అయింది కదా, సో దానికోసం ఫైనల్ గా అయితే ఇలాంటి బస్సెస్ లో మనకి రన్వే మీదకి తీసుకొచ్చారు. ఇదిగో నేను ఎక్కే ఫ్లైట్ ఇదే.
అరే ఫ్లైట్ నేను పొద్దున్న బుక్ చేసుకున్నది పెద్దది, ఇది చిన్న ఫ్లైట్, సరే ఏదైనా తప్పదు, ఎక్స్ట్రా డబ్బులు దొబ్బారుగా, ఎలా ఉన్నా ఎక్కాలి. కాంప్లిమెంటరీగా అయితే బిస్కెట్లు, జీడిపప్పులు, బాదం పప్పులు ఇచ్చారు. ఫ్లైట్ డిలే అయ్యిందని ఇంకెక్కాలిగా అని ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాను. అసలు నిజంగా ఫ్లైట్ చూస్తుంటే భలే అనిపించింది. చిన్న ఫ్లైట్ అయినా కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నా కదా, భయం, టెన్షన్, అలాగే ఎక్సైట్మెంట్ రెండు ఉన్నాయి. ఫ్లైట్ లోపలైతే ఇలా ఉంది. ఏరోస్టెస్ మొత్తం కూడా అంతా క్లియర్ గా క్లీన్ గా సర్ది, సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ముందు కూర్చునే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్, బెల్ట్ పెట్టుకోవాలని ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంకా అక్కడ ఫ్రంట్ అయితే ఇలా గెట్ వెల్ సూన్ అని ఒక పేపర్ లాంటి కవర్ది పెట్టారు. సో అదైతే వాంటింగ్ వస్తుంది కదా వాళ్ళకి, ఫ్లైట్ పడని వాళ్ళకి అందులో కక్కుకోవాలండి. తర్వాత ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఫ్లైట్ స్టార్ట్ అయింది. రన్వే మీద ఫ్లైట్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగానే స్టార్ట్ చేసిన, టేక్ ఆఫ్ అయినప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచేశారు. నిజంగా ఆ స్పీడ్ కి భయం వేసింది. అలా జైంట్ వీల్ పైకి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో సేమ్ ఫ్లైట్ పైకి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వచ్చింది. కిందకు అలా చూస్తూ ఉంటే అన్ని చాలా చిన్నగా కనిపించాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. ఇంకా ఫ్లైట్ మిస్ అవ్వకుండా ఎక్కువ ఉంటే కనుక ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఇంకేం చేస్తాం, మిస్ అయిపోయాను. అయినా కూడా ఎయిర్పోర్ట్ మొత్తం చూసేసాను. ఎయిర్పోర్ట్ లో కూడా చాలా సేపు ఎంజాయ్ చేశాను కాబట్టి కొంచెం సాటిస్ఫై అయ్యాను. సో ఇప్పటి నుండి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చినా కూడా 2 to 3 hours ముందే ఎయిర్పోర్ట్ లో ఉండాలి, అది అని మాత్రం ఫిక్స్ అయిపోయాను. విండోలోంచి చూస్తే మాత్రం మేఘాలు, మబ్బులు ఎంత బాగున్నాయో. మేఘాల్లో తేలడం అంటే ఇదేనేమో. అసలు చూడ్డానికైతే ఒక మంచు ప్రాంతంలో ఉన్నట్టు అనిపించింది నాకు, అంత బాగుంది. ఒక పక్క సన్, ఇంకో పక్క మూన్, రెండు కూడా చూసాను నేను. ఎందుకంటే ఈవినింగ్ 5కి ఎక్కేసరికి సన్ ఉన్నాడు. సో నైట్ అయ్యేసరికి విజయవాడలో దిగాము, అప్పటికి ఇంకా మూన్ కనిపిస్తూనే ఉంది. నిజంగా చాలా బాగుంది, నాకైతే ఎంత బాగా నచ్చేసిందో. కొడైకెనాల్ వెళ్ళినప్పుడు మేఘాలు మనల్ని తాకుతూ వెళ్ళే ఫీలింగ్ అయితే తెలుసు నాకు, బట్ ఇక్కడైతే మనల్ని తాకలేకపోయినా చూడడానికి మాత్రం చాలా బాగుంది. వెళ్తూ ఉండగానే సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అరే ఏంటి, కాసేపు మబ్బులైతే ఏమీ కనిపించలేదు, వర్షం, ఫుల్గా వర్షం వస్తుంది. ఇంకా భయం కూడా వేసింది నాకు, ఫ్లైట్ ఎక్కితే వర్షం రావడం ఏంటా అని. సో అది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. ఇప్పుడైతే మబ్బులు కూడా కనిపించడం మానేసే వర్షం వచ్చాక. ఈ లోపు విజయవాడ వచ్చేసింది అన్నారు. టేక్ ఆఫ్ కంటే ల్యాండింగ్ కి చాలా టైం తీసుకున్నాడు. దగ్గరికి వెళ్ళినా కూడా మొత్తం తిప్పి తీసుకొచ్చారు. నేను ఫ్లైట్ ఎక్కకపోయినా నేను చెక్ ఇన్ చేసిన బ్యాగ్ మాత్రం ఫ్లైట్ ఎక్కింది. దాన్ని మళ్ళీ ఫ్లైట్ చేంజ్ చేసి నేను ఎక్కిన ఫ్లైట్ కి ట్యాగ్ చేశారు. ఫైనల్ గా గన్నవరంలో నా బ్యాగ్ నైతే కలెక్ట్ చేసేసుకున్నాను. మీలో ఎవరైనా ఫ్లైట్ మిస్ అయ్యారా? మిస్ అయ్యి ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.